హాయ్ వ్యూవర్స్, మనం 23 ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి పోస్టులు అయితే వస్తాయని చెప్పాము. ఓకే, వస్తాయని మనకి నోటిఫికేషన్లో షార్ట్ నోటిఫికేషన్ వీడియో అయితే చేశాము. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్ కూడా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇది వచ్చేసి డీటెయిల్స్గా ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో ఇది వచ్చేసి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ సెకండ్ పేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటీస్ ఇది ఇక్కడ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి అవసరం. ఇది అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 23/1/25 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ 23 ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సబ్మిషన్ నెక్స్ట్ మంత్ February 22 వరకు 11:59 అంటే నైట్ వరకు ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు ఇది. ఓకే, ఫీజ్ పేమెంట్ వచ్చేసి 23 to 24 వరకు లాస్ట్ డేట్ అనమాట. ఫీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్, అంటే అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి March 6 వరకు ఇచ్చాడు. ఓకే, March 6 వరకు అయితే ఇచ్చాడు. అది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి డీటెయిల్స్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 1 నుంచి 7th వరకు. ఇక్కడ ఇనిషియల్ పే వచ్చేసి 18,000. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ Annex 1 చెప్తాను. అది ఏజ్ వచ్చేసి మనకి 18 to 36 years. టోటల్ వేకెన్సీ 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను నేను. డీటెయిల్స్గా ఇంకా ఏమైనా ఉంటే కానీ మీరు చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ పేజీ మెడికల్ స్టాండర్డ్స్ గురించి చూద్దాము. అంటే మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, మనకి అప్లై చేసుకోవడానికి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ A1 A2 అనేది జనరల్ ఫిట్నెస్ అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ విజన్ అంటే దూరంగా కనబడడానికి 6/9 6/9 వితౌట్ గ్లాస్తో ఉండాలి. అలాగే నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్తో అనమాట. ఇది వచ్చేసి మనకి మళ్ళీ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇది ఫిజికల్ టెస్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఇది ఒకసారి మనం చెక్ చేయించుకొని చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్లోకి వస్తే మనము ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఏజ్ లిమిట్ లెవెల్ 1. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్కి వచ్చేసి 33 years. అలాగే ఏజ్ యాజ్ అప్లికబుల్ టు దిస్ CN వచ్చేసి 36 years. 18 years మినిమం ఉండాలి, 36 years మ్యాక్సిమం ఉండాలి. ఓకే, అంతే. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం. OBC నాన్ క్రిమి లేయర్స్ వచ్చేసి 3 years. SC STకి 5 years. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అది ఒకసారి చూడండి. ఏజ్ రిలాక్సేషన్ SC STకి ఎలా ఉంది, BCకి ఎలా ఉంది, EWSకి ఎలా ఉంది అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిట్వీన్ ద డేట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి UR అండ్ EWS వాళ్ళు 2/1/1989 ఈ బిట్వీన్లో ఉండాలన్నమాట. అంటే బర్త్ అనేది బిట్వీన్లో ఉండాలి. తర్వాత OBC నాన్ క్రిమి లేయర్స్ వచ్చేసి 2/1/1986లో ఉండాలి. SC ST వాళ్ళు వచ్చేసి 2/1/1984 అంటే ఆ డేట్లో బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/1/2007. ఇది మినిమం ఏజ్ అనేది ఉండాలి. ఓకే, ఏజ్ అయితే అలా ఇచ్చారు వాళ్ళు, బిట్వీన్ ఏజ్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి 250 రూపీస్. SC STకి 250 రూపీస్ అండి. అలాగే జనరల్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత ఈ ఫీజు వచ్చేసి మనకి 250 ఉంది కదా, ఇది
ఇది మనము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనకి ఛార్జెస్ మాత్రము కట్ చేసేసుకొని మనకు రీఫండ్ అయితే అయిపోతుంది. ఓకే, అదొకటి ఫీజు. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఎగ్జామ్ ఫీజు అది. ఎగ్జామ్ ఫీజు మనము అప్లై చేసేటప్పుడు మనకి ఎగ్జామ్ ఫీజు అంత ఉంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్లో బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే అలా ఉంటాయి కదా మనకి, దాన్ని యూజ్ చేసుకొని కానీ మనము ఆన్లైన్లో పేమెంట్ అనేది పే చేయొచ్చు అనమాట. ఓకే, అదొకటి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలాగ ఉంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్లో మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. టోటల్గా మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అనమాట. ఓకే, 100. ఈ 100 మనకి ఎక్కడైనా రాంగ్ చేసామనుకోండి 1/3 మార్క్స్ అనేటివి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 1/3 అంటే 3 రాంగ్ చేస్తే మనకు 1 మార్క్ అనేది కట్ అయిపోతుంది అనమాట. తర్వాత మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ షార్ట్ లిస్ట్ కావాలి అనుకుంటే యూఆర్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ నాన్ క్రిమి లేయర్స్ 30%, ఎస్సీకి 30, ఎస్టీకి 30% అయితే మినిమం క్వాలిఫై అవ్వాలన్నమాట. 100లో అనమాట. 100లో మినిమం క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ టైప్స్ అండ్ సిలబస్ అనేది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఈ సిలబస్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది ఇచ్చాడు చూడండి. నంబర్ సిస్టము, బడ్మాస్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్టర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, తర్వాత వచ్చేసి జనరల్ ఇంటెలిజెంట్లో. ఓకే, ఇలాగ మనకి సిలబస్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఏమేమి వస్తుంది. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్లో ఇది 10th స్టాండర్డ్స్ సిబిఎస్సి. ఓకే, సిబిఎస్సిలో ఉన్నవి మనము ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, ఓకే, యాక్టివిటీస్ ఏంటి, పర్సనాలిటీ, ఎకనామిక్స్, పొలిటికల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ 35 kgని లిఫ్ట్ చేసుకొని 100 మీటర్స్ 2 minutesలో వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఛాన్స్ అనేది ఇస్తారనమాట. ఈజ్ 1 ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఛాన్స్ అయితే ఇచ్చాడు. వెయిట్ అనేది ఇప్పుడు చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చేసి 100 మీటర్స్ 4 minutes 15 secondsలో 1000 మీటర్స్ అనేది మనము రన్ చేయాల్సింది ఉంటుంది. ఇది మేల్స్కి. అలాగే ఫీమేల్స్కి వచ్చేసి 20 kgs 100 మీటర్స్ 2 minutesలో వెళ్ళిపోవాలి. అలాగే 1000 మీటర్స్లో అయితే కనుక వీళ్ళకి ఫీమేల్స్కి 5 minutes 40 seconds అయితే ఇచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తే మనకి ఫిజికల్ టెస్టులనే మనకి 2 stages అయితే ఉంటాయి. ఓకే, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి ఎలా ఉంటుంది, తర్వాత ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ముందే మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ దాంట్లో ఏదైనా ఫ్రాడ్ చేస్తే కనుక మనది క్యాన్సిల్ అయిపోతుంది. అది వచ్చేసి చూసుకోండి అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ టు అప్లై చేయడం ఎలాగా అనేది ఇక్కడ ఇచ్చాడు. ఎలా అప్లై చేయాలి అంటే కనుక మనము మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్గా పెట్టుకోవాలి మన దగ్గరనే. అవి పీడిఎఫ్ ఫామ్స్లో ఉండాలన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి. గ్లాసెస్, ఏదన్నా క్యాప్ కానీ ఇది యూజ్ చేయకూడదు అనమాట. అది 50 KB నుంచి 100 KB లోపే ఉండాలి. ఇది పాస్పోర్ట్ అనమాట. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇమేజ్ కూడా ఉండాలి. ఓకే, ఇమేజ్ కూడా మనకి ఇమేజ్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్ అనేటివి కూడా చేసి పెట్టుకోవాలి. అంటే క్యాస్ట్, ఇన్కమ్ అవి ఉంటాయి కదా అవి. సిగ్నేచర్ వచ్చేసి మనకి 30 నుంచి 50 KB లోపు ఉండాలి. ఓకే, అలాగే డాక్యుమెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్నా డాక్యుమెంట్స్ 500 KB లోపు ఉండాలి. ఓకే, ఇది మనము అప్లై చేసుకునేటప్పుడు మనము మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఇచ్చాడు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం అప్లై చేసిన తర్వాత మన హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ తర్వాత మనము ఇది ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అంటే బుక్ చేసుకోవాలి. ట్రైన్కి మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాము, ఈ కాల్ లెటర్స్ వస్తాయి కదా, కాల్ లెటర్స్ను అలాగే క్యాండిడేట్ అయితే కనుక క్యారీ అవర్ ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళి ఈ కాల్ లెటర్స్కి సిగ్నేచర్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. చేసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఫ్రీ ట్రావెల్ అనేది వస్తుంది. ఇది స్లీపర్ క్లాస్ ఎస్సీలో వస్తుందన్నమాట. ఓకే, అది కూడా ఫెసిలిటీ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్స్ ఉన్నాయి. వెబ్సైట్స్ అంటే మన ఏపీకి వచ్చేసి సికింద్రాబాద్ వెబ్సైట్ ఉంటుంది, అలాగే హుబ్లీ అంటే బెంగళూరు, చెన్నై అలా ఉన్నాయి కదా, అలాగా మనకి అహ్మదాబాద్కి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. భూపాల్ అని ఇలా ఉంటాయి, ఇవి చూడండి ఒకసారి. ఓకే, ఇలాగ మనకి వెబ్సైట్స్ అనేటివి ఉంటాయి. వెస్ట్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ అండి మనది, సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే, అక్కడికి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అయితే ఇచ్చాడు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ అంటే కన్నా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎంఈ మెడికల్ ఎగ్జామినేషన్. ఇది స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా పోస్టుల దగ్గరికి వెళ్తే మనము ఇదంతా డాక్యుమెంట్స్ అండి. ఇక్కడ చూడండి పోస్ట్ పారామీటర్స్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఏ పోస్టుకు ఎన్ని, ఇక్కడ ఏ పోస్టులు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ పోస్టులకి మనకి ఎలిజిబుల్ ఏంటి అంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి, తర్వాత 10th క్లాస్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్, అంటే 10th లేదంటే ఐటీఐ లేదంటే దానికి సంబంధించినది. ఓకే, ఇది వేసి ఎన్ఈఎస్సి వొకేషనల్ కూడా ఇస్తున్నాడు. ఓకే, వొకేషనల్ సంబంధించింది ఎన్సీవీటీ. ఓకే, ఇది ఎన్సీవీటీ వొకేషనల్ ఏమైనా కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్ అనమాట, దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇది మనకి నోటిఫికేషన్ అండి, పోస్ట్ పారామీటర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ పోస్టులు చూసుకోవచ్చు మనం. ఇది ముంబైలో మనకి అసిస్టెంట్ ఎస్ఎన్టీ యూఆర్ అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఎక్స్ఎస్ఎంఎస్ సిసిఏసి ఏఏ ఇలా పోస్టులు అనేవి ఉంటాయి. మనకి కేటగిరీని బట్టి మనము చూజ్ చేసుకోవచ్చు. ట్రాక్ మెయింటైనర్ 4, ఇవి వచ్చేసి జనరల్ 857, ఎస్సీకి వచ్చేసి 321, 177 ఎస్టీకి అలా ఉన్నాయి. మనది వచ్చేసి కొంతమంది అదర్ స్టేట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇవి చూసుకోండి. అంటే కొంతమంది కర్ణాటక అటు సైడ్ వెళ్ళిపోతారు, హుబ్లీ. ఓకే, హుబ్లీ కర్ణాటక కదండి. ఇట్లా ఏవేవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అక్కడ ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేస్తూ ఉంటారు. ఓకే, మనదైతే లాస్ట్ సికింద్రాబాద్ అని ఉంటుంది. ఓకే, కోల్కత్తా సికింద్రాబాద్. ఓకేనా, ఇక్కడ మనకి పోస్టులు అయితే ఇక్కడ చూపిస్తాడు అసిస్టెంట్. ఓకే, నెక్స్ట్ మొత్తం ఇవన్నీ మన పోస్టులు అనమాట. ఈ పోస్టులు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏవి పాయింట్స్ మ్యాన్ వచ్చేసి 30, 83 ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను బట్టి మనం అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసే విధానం ఏంటంటే కనుక మనకి ఇది హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ చూడండి, rrbapply.gov.in, ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది అప్లికేషను. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. దీన్ని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి ఇలా వస్తాయి. అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా అప్లై అని, అప్లైలో క్రియేట్ యాన్ అకౌంట్, ఈ క్రియేట్ యాన్ అకౌంట్ అని క్లిక్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఈ బోర్డులో అప్లై చేసి ఉంటే, ఎప్పుడైనా అప్లై చేసి రాసి ఉంటే ఎగ్జామ్స్, జస్ట్ అప్లైలోనే ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే, ఇప్పుడు క్లిక్ చేసామనుకోండి, చూపిస్తా ఇలా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మళ్ళీ హోమ్లోకి వెళ్ళేయండి. ఓకే, అప్లైలోకి వెళ్ళేసి క్రియేట్ యాన్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ యాన్ అకౌంట్ ఫర్ యాన్ సెంట్రలైజ్డ్, ఇది వచ్చేసి సిఎన్ అనమాట ఇష్యూడ్, అంటే ఆర్ఆర్బీకి రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో రాసి ఉంటే దాన్ని మనము లాగిన్ అవ్వచ్చు.
ఇలా వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మనము అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అయిన అకౌంట్ ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ఇండియా, ఫస్ట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th అనమాట. 10thలో ఎలా ఉంటే అలాగా. మళ్ళీ అదే నేమే ఇక్కడ టైప్ చేయాలి. ఏదైనా నేమ్ చేంజెస్ చేసి ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తాము. ఎస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడ ఏదో రాయాలన్నమాట. నో అని క్లిక్ చేస్తే అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. జెండర్ మేల్ అంటే ఫీమేల్ అట్లా ఓకేనా. ఫాదర్ నేము, మదర్ నేము అంటే 2 times రాయాలన్నమాట. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడికి ఓటీపీ వస్తే ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకే. అలాగే మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మనము కిందికి వెళ్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. క్రియేట్ యువర్ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఓకే. సెట్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్, దీన్ని క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు లాగిన్ అవ్వాలి అంటే ఏముండాలి మనకి, మొబైల్ నెంబర్తో కానీ ఈమెయిల్ ఐడితో కానీ పాస్వర్డ్తో లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో చెప్పాం కదా మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ అప్లికేషన్స్ ఉండాలి, ఫోటో, సిగ్నేచరు, SC ST కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవి, ఫిజికల్ టెస్ట్కి సంబంధించినవి ఏవైనా ఉన్నా కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనము అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ప్రాసెస్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, అందరూ అప్లై చేసుకోండి. ఓకేనండి. ఇంకా ఇది అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి, లేదా అప్లై చేసేది కూడా వీడియో పెట్టమంటే పెట్టేస్తాను. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది. ఇక్కడ వచ్చేసి మనము అకౌంట్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ అయిన అకౌంట్ అని. ఓకే, క్రియేట్ అయిన అకౌంట్ చేసిన తర్వాత దీన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. చేసిన తర్వాత యూజర్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. లాగిన్ అయితే లాగిన్లో ఇక్కడ ఉంటాయి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫీజు కడితేనే ఫైనల్ సబ్మిషన్ అనమాట. ఫీజు కట్టలేదంటే కన్నా సబ్మిషన్ లేనట్టు. నోటిఫికేషన్ను క్లియర్గా చదవమని వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే పేపర్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఇక్కడ తమిళ్, తెలుగు ఓకే ఇలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీజు కట్టిన తర్వాత మాత్రమే ఫీజు. ఇది 13 లాంగ్వేజెస్లో తెలుగు, ఉర్దూ అట్లా ఉంటుంది. మనకు తెలుగు కావాలి కాబట్టి. తర్వాత వచ్చేసి ఫిల్ ఆల్ డీటెయిల్స్. ఎగ్జామినేషన్ వచ్చేసి పేమెంట్ షుడ్ బి, అంటే పేమెంట్ ఫీజు ఆన్లైన్లో మొత్తం సబ్మిట్ చేసినాకనే మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు. మధ్యలో మనం స్టాప్ చేస్తే సబ్మిట్ కానట్టు అనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఒకసారి చదువుకొని అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ ఉంది కదా. ఓకే, అదే ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఇది. దీన్ని క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. తర్వాత మన డీటెయిల్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ ఎక్కడ అప్లై చేస్తున్నావు, కోల్కతానా, బెంగళూరు, చెన్నయ్య. ఓకే, బెంగళూరు అయితే బెంగళూరు క్లిక్ చేయండి, చెన్నై అయితే చెన్నై, అట్లాగా. మనకి సికింద్రాబాద్ కిందనే ఉంటుంది, సికింద్రాబాద్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇలా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. తర్వాత మనకి అన్ని స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. ఇది ఓకే. పర్సనల్ డీటెయిల్స్ అని ఉన్నాయి, పర్సనల్ అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. ఓకే, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అప్లోడ్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ అండ్ రివ్యూ అండ్ సబ్మిట్. ఓకే, ప్రిఫరెన్స్ ఎక్కడ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఇది ఫామ్ అనమాట. ఈ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి, ఫిల్ చేయండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్, తర్వాత పర్సనల్ ఐడెంటిఫికేషన్స్ అంటే మోల్స్ కూడా ఉంటాయి కదా, మోల్స్ కూడా చేయాలి అనమాట. ఇక్కడ
ఓకే, క్యాస్ట్ ఏంటి, ఇన్కమ్, క్యాస్ట్, తెలుగు ఎగ్జామ్ ఏ దాంట్లో ఉండాలి, తర్వాత సోషల్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ తెలుగులో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి ఇవ్వాలి. తర్వాత పర్సనల్ అడ్రస్, కమ్యూనిటీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది. ఓకే, ఇక్కడ కమ్యూనిటీలోకి వస్తే ఎస్సీ అయితే ఎస్సీ ఇవ్వండి. ఇక్కడ అడుగుతుంది ఎస్సీ కన్ఫామా అని. తర్వాత ఎస్సీలో మనకి సర్టిఫికెట్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎక్కడ ఇష్యూ చేశారు అనేది కూడా అడుగుతుంది. ఏ డేట్లో ఇష్యూ, కమ్యూనిటీ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ ఇష్యూడ్, ఏ డేట్లో ఇష్యూ చేశారు, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నాకు కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.